ఏమండోయ్ మీకోసమేనండి ఈ రోటి పచ్చడి. చూస్తుంటే ఈ పచ్చడి మొత్తం నాకు పంపించుంటే బాగుండు, మొత్తం తినేస్తా అనుకుంటున్నారు కదా, మీకే డెడికేట్ చేస్తున్నాను. ఇంతకేం పచ్చడి అనే కదా, కంది పచ్చడి అండి. పేరు వింటుంటేనే ఆహా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. లేట్ చేయకుండా మీ స్పైస్ కి తగ్గట్లు మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లల్ని స్కూల్ కు పంపించేసి భర్తని ఆఫీస్ కి పంపించేసి ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నాను. ఫోన్ లేకపోతే నేను ఉండలేనేమో. అంతలా ఫోన్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళకి నేను ఒక్కటే చెప్తాను, మీకే చెప్తున్నా, మీకే డైరెక్ట్ గా చెప్తున్నా, కూర్చుంటే తిన్నాక అని తరగని ఆస్తున్న వాళ్ళు కూడా ఇంతలా ఫోన్ చూడరు. ఇప్పుడు నేనున్నాను, నేను ఫోన్ తోనే స్పెండ్ చేస్తా, కానీ నాకు హెల్ప్ అయ్యే విధంగానే యూజ్ చేసుకుంటాను తప్ప ఏం లాభం లేకుండా టైం పాస్ కి మాత్రమే అయితే అస్సలు చూడకూడదు. బిఫోర్ వీడియోలో నేను చెప్పాను నా బిజీ షెడ్యూల్ గురించి. అంత బిజీగా ఉంటూ నేను ఫోన్ చూడనా అంటే కన్ఫర్మ్ గా చూస్తాను. కొత్తగా వచ్చిన ఏ మూవీ అది హిట్ అవని ఫ్లాప్ అవ్వని ఏ మూవీని వదిలిపెట్టను. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండే ఏ టీవీ షో కూడా వదిలిపెట్టను. కాకపోతే నేను వాటిని చూసేది ఎప్పుడు అంటే ఈ బిజీ షెడ్యూల్ వలన నా బ్రెయిన్ కూడా ఇలా పచ్చళ్ళ మారుతుంది కాబట్టి రీఫ్రెష్ అవ్వడం కోసం మాత్రమే చూస్తుంటాను. సరే ఏదేమైనా కానీ అలవాటు అయిపోయింది. ఆ ఫోన్ మీద ఉన్న పిచ్చి ఎలా మార్చుకోవాలి అని అంటే మన సిచ్యువేషన్ ఏంటి, మనీ అవసరం ఉంటే మనం ఏం చేయాలి, మనీ అవసరం లేకపోయినా మనకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఎలా సంపాదించుకోవాలి, ఏం చేయాలి, ఏం చేసినా కానీ ఆన్ ద స్పాట్ స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే దీని వలన మనకు లైఫ్ ఉంటుందా లేదా అనేది సెకండరీ. స్టార్ట్ చేసేయండి. మనం చేయాలనుకున్న పనిని స్టార్ట్ చేయడం వలన ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్ప దాని వలన నష్టమేం ఉండదు. ఫోనే కావాలి అని అనుకుంటే ఏ పని చేస్తూ అయినా కానీ పాటలు వింటూ హాయిగా మన పని మనం చేసుకోవచ్చు. అర్థమైందా? సరే కానీ ఇంతవరకు చూసారు కదా, లైక్ చేశారా లేదా, అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా?